పేర్లు ఊర్లు మారుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తుగ్లక్ పాలన సాగిస్తోందని మండిపడ్డారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రేపు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ ఆత్మగౌరవ పోరాట ర్యాలీని నిర్వహిస్తామని తెలిపారు. పోలీసులు అనుమతించకపోతే కోర్టు ద్వారా పర్మిషన్ తెచ్చుకుంటామన్నారు. సికింద్రాబాద్ ఆత్మగౌరవం కోసం జరుగుతున్న ఈ ర్యాలీకి ఇంటికొకరు చొప్పున రావాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఈ ర్యాలీలో పాల్గొంటారని తెలిపారు తలసాని. సికింద్రాబాద్ అస్తిత్వం ఆత్మగౌరవ ర్యాలీ రేపు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీదుగా గాంధీ స్టాచ్యూ వరకు కొనసాగుతుంది. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి మనకి ఏకైక మార్గం గాంధీ మార్గంలో ముందుకెళ్లడమే. దీనికి ముఖ్య అతిథిగా కేటీఆర్ గారు, మరి అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు వీళ్ళందరూ సంఘీభావంగా రేపు వస్తూ ఉన్నారు. ఈ మట్టితోని ఈ భూమితోని ప్రేమ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఇంటికొకళ్ళ చొప్పున రావాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి హామీల మీద మీరు ఫోకస్ పెట్టండి. అసలు పని వదిలేసి ఈ తుగ్లక్ పాలన చేయడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు.